మోడీ తాజాగా యుద్ధ వాతావరణం జరుగుతున్న సందర్భంలో ఒక క్లియర్ కట్ అంటే ఇండియా వైఖరి ఏంటో తేల్చి చెప్పారు. మనం కూడా పాకిస్తాన్తో అందుకే ఆపేసింది. ఇది యుద్ధాల సమయం కాదు, యుద్ధాలతో మనం సమయం కాలక్షేపం చేసేస్తే తేడా వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో తాజాగా పశ్చిమాసియా యూరప్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు సంఘర్షణ మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చి చెప్పారు. వివాదాలు తలెత్తే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోడీ నికోస్ సమావేశమయ్యారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ పరిణామాల మీద విస్తృతంగా చర్చించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాల మీద సంప్రదింపులు జరిగినాయి. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. భేటీ తర్వాత ఇరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమాసియా యూరోప్లో కొనసాగుతున్న యుద్ధాల ప్రభావం ప్రపంచం అంతటా ఉంటుందని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శాంతి స్థిరత్వం కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సంఘర్షణలకు తెరదించడానికి చర్చలు, సంప్రదింపులే మార్గమని గుర్తు చేశారు.